కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో కీలకంగా మారింది. అమిత్ షా రోడ్ షో కోసం కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు. బీజేపీ ర్యాలీతో మొత్తం కోలాహలంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర 24 పరగనా, బర్సత్, బెల్హాల్తో సహా కీలకమైన ప్రాంతాలను ఆ రోడ్ షో కవర్ చేయబోతోంది. రైట్, ఇక ఈ రోడ్ షోలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితికి అప్డేట్స్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఉత్తర పరగనాలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం భవానీపూర్ బెల్హలా ప్రాంతం. ఇప్పుడు బెల్హలా ప్రాంతంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి దాదాపు ఉదయం 11 గంటలకి ఇక్కడికి రావాల్సి ఉంది, కానీ కొంత ఆలస్యమైంది. అయినా కూడా ఉదయం నుంచి బారులు తీరినటువంటి ప్రజలు ఇక్కడ దాదాపు ఇది బెల్హల్కి సంబంధించినటువంటి ఏరియా, చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉత్తర పెరగన. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటిది కొన్ని కీలకమైనటువంటిది మనకు ముషీరాబాద్ అంటే ముర్షిదాబాద్ తర్వాత మనకు ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఉత్తర పరిగణ, తర్వాత దక్షిణ పరిగణ, భవానీపూర్, తర్వాత మాల్డా, నౌదా, ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకము. ఈ ప్రాంతాల్లో దాదాపు ఒక వారంలోనే అటు ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 8 రోడ్ షోలను నిర్వహించడం జరిగింది. తర్వాత అమిత్ షా దాదాపు 18 రోజులకు పైగా కూడా కోల్కతాలో ఈ పలు ప్రాంతాల్లో ఉండి దగ్గర ఉండి కూడా పార్టీ కార్యకర్తలను ముందుకు నడిపించినటువంటిది. ఈ రోజు కొన్ని గంటల్లో ఇటు అంటే బీజేపీకి సంబంధించింది ప్రచార పర్వం అనుకోవచ్చు, అటు అన్ని పార్టీల ప్రచార పర్వం కూడా 5 గంటలకు కూడా ముగుస్తుంది. మరి ఇక్కడ అంటే ఇది చివరి రోడ్ షో అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉంటుంది అన్నటువంటిది బీజేపీ కార్యకర్తల నుంచి సమాచారము. అయితే చాలా పకడ్బందీగా చాలా మంది కూడా ఇప్పటికే కూడా ఒక 10,000 మందికి పైగా కూడా మనకు ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే పబ్లిక్ ఉన్నారో దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా నిల్చున్నటువంటిది చివరి రోడ్ షో. అందరూ కూడా కార్యకర్తలు అనుకోవచ్చు, చాలా మంది ప్రజలు కూడా బయటకు వచ్చేసేసి రోడ్ షో తిలకించడానికి వచ్చారని చెప్పవచ్చు. కానీ కొన్ని గంటల్లో అంటే 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వము అంటే అటు టీఎంసీ ప్రభుత్వము పరివర్తన కావాలి అన్నటువంటిది కొంతమంది చెప్తున్నటువంటిది, మరికొంతమందిది ఈసారి ఖచ్చితంగా బెంగాల్లో మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే ఏకధాటిగా రోడ్ షోలతో దద్దరిల్లినటువంటి ఇక్కడ మనకు కలకత్తాకి సంబంధించినటువంటి దృశ్యాలను చూస్తున్నారు. ప్రస్తుతము ఈ రోడ్ షో గృహమంత్రి హోంశాఖ అమిత్ షా నిర్వహించేటటువంటి రోడ్ షో ప్రతి ఒక్కరు కూడా 5 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లేందుకే కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 68 బెటాలియన్కి సంబంధించినటువంటి ఇక్కడ పోలీసుల భద్రతా వలయంలో ఈ ప్రాంతం అంతా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా పలు చోట్ల కూడా దాడులు జరుగుతున్నటువంటిది, నాటు బాంబుల కలకలం సృష్టించినటువంటిది. ఇందులో భాగంగానే పూర్తి సెక్యూరిటీతో కోల్కతా అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటిది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము బీజేపీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి మనం చూస్తున్నాము. చివరి రోడ్ షో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటిది. బీజేపీ జిందాబాద్ అంటూ కూడా ఇక్కడ అంటే నినాదాలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి మహిళలు, చాలా మంది కళాకారులు, చాలా మంది శంఖం ఊదుకుంటూ వెళ్ళేటటువంటి చాలా మంది అంటే ఇక్కడ కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తున్నాం. వారి సాంప్రదాయాలకు అంటే కలకత్తా సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ ఏకదాటిగా వాళ్ళ అంటే తెలియచేసే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటిది. ఇది చివరి రోడ్ షో అని చెప్పవచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి. ఎందుకంటే 5 గంటలకు కూడా ఈ రోడ్ షో అంతా కూడా సమయం ముగుస్తుంది. దీనితో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి రోడ్ షోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ
ఈ రోడ్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కూడా భద్రతా వలయములో ఉన్నటువంటిది ఇప్పుడు పూర్తి సెక్యూరిటీతో ఉన్నటువంటిది ఇక్కడ భవానీపూర్ బెల్హాల్ నుంచి. బెల్హాల్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతము. రాత్రి నిన్న కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దాదాపు 4 కిలోమీటర్ల మేర ఏదైతే రోడ్ షో వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించినటువంటిది. ఇది ఇక్కడ కూడా రోడ్ షోకి సంబంధించినటువంటిది. చాలా మంది కూడా కళాకారులతోటి ముందుకెళ్తున్నది. 5 కిలోమీటర్ల మేర రోడ్ షో అని చెప్పవచ్చు. ఇక్కడ దగ్గరికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి వస్తున్నారు. దగ్గరలోనే చాలా మందిని ఇక్కడ ఉండేటటువంటి రోడ్డు మీద ఉండేటటువంటి మహిళలు అందరూ కూడా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడ అభివాదం చేస్తున్నటువంటి এবার বাংলা জিতবে। জিততেই হবে। জয় শ্রীরাম, জয় শ্রীরাম। ভারত মাতা কি জয়। জয় শ্রীরাম, জয় শ্রীরাম। বিজেপি জয় শ্রীরাম। 2 নম্বর বোতাম। হারছে দিদি, হারছে দিদি, আসছে মুজি, থাকবে না আর দিদির গদি। জয় শ্রীরাম। আর बोलेगा बोलेगा चलती है गाड़ी, आस्ती खिलती है अलती है दूर, खिलते चलती है तृणमूल, खिलते है कमल। বিচার পাবে। ప్రస్తుతము రోడ్ షో దాదాపు 5 కిలోమీటర్ల మేర వెళ్ళనున్నటువంటిది. ఇది మనకు బెల్హాల్ నుంచి ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతము. భవానీపూర్ బెల్హాల్ ఉత్తర 24 పరగనాలో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను అభివాదం చేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసాము. చాలా మటుకు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఒక్కసారిగా కూడా 5 గంటలతో ఏదైతే మనకు 29వ తేదీన ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇంకా దీనికి సంబంధించినటువంటిది కట్టుదిట్టమైనటువంటిది చాలా ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ కొంత రూల్స్ కూడా ఇక్కడ సిటీకి సంబంధించింది అనుకోవచ్చు. అటు ఏదైతే మనకు మొన్న జరిగినటువంటి 16 జిల్లాల్లో నుంచి కూడా ఇక్కడికి కూడా ఇటువైపు కూడా రాకపోకలు రాకుండా కూడా ముందస్తుగానే నిన్న సాయంత్రం కూడా కొంత ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి ఆదేశాలతో ఒక 2 వీలర్ కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు కూడా చాలా కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని షాప్స్ కూడా బంద్ అయ్యే విధంగా కూడా అంటే మూసివేతకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఫోర్స్ అంతా కూడా ఇటు కోల్కతా ఈ ప్రాంతాలు భవానీపూర్ ఆ తర్వాత మనకు చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బెటాలియన్ అంతా కూడా పాగవేసింది. దాదాపు 98 బెటాలియన్కి సంబంధించింది కూడా ఈ ఏరియాకు వచ్చాయి అన్నటువంటిది మాత్రం ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి అంశము. కానీ రోడ్ షోలో ఇది ఒక చివరి రోడ్ షో అని చెప్పవచ్చు. దీనితో ఉత్కంఠతో ఉన్నటువంటి ఏ ప్రభుత్వము ఇప్పుడు మే 4వ తేదీన విజయం సాధిస్తుంది అన్నటువంటిది మాత్రము అటు తృణమూల మరొకసారి పీఠమెక్కుతుందా లేకపోతే కొత్తగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది మాత్రం చాలా కీలకంగా ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది, ఉత్కంఠ లేపుతున్నటువంటిది.
దీదీనా లేకపోతే దాదానా ఎవరు అన్నది మాత్రము రేపు జరిగేటటువంటి పోలింగ్ తోటే ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం. ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది ఈ ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు, ఆమె అడ్డా అని చెప్పవచ్చు. అలాంటి ప్రాంతంలో చాలా కీలకంగా అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా కూడా ఇక్కడ సమావేశాలు రోడ్ షోలతో దద్దరిల్లినటువంటిది. కానీ మే 4న ఎవరు విజయం సాధిస్తారు అన్నది మాత్రం ఒక కీలకమైనటువంటి డే అని చెప్పవచ్చు. మే 4. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.